రాష్ట్ర మహిళలకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసింది అనమాట. చాలా మందికి తెలుసు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా అంగన్వాడీ నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు మరో జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. మరి ఏ జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ ఓపెన్ అయింది, అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ లైవ్ లో ఈ వీడియోలో అనేది చూసేయచ్చు. ఇప్పుడు వచ్చిన జిల్లాకి సంబంధించిన డీటెయిల్సే కాదండి, నెక్స్ట్ రాబోయే ఏ జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అన్ని కూడా సేమ్ అన్నమాట. మనకి వేకెన్సీ డీటెయిల్స్ ఒక్కటే మారుతాయి, కానీ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అన్ని కూడా ఒకటే అన్నమాట. సో ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ సేమ్ కాబట్టి ఏ జిల్లా వారైనా చూడొచ్చు అనమాట. అండ్ మర్చిపోకుండా ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు అంగన్వాడీ నోటిఫికేషన్ తెలిసిందే కదా, డిస్ట్రిక్ట్ వైజ్ అయితే నోటిఫికేషన్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుందండి. అండ్ అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాం. ఇంకా చూసేద్దాం. తెలంగాణలో మరొక జిల్లాలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో 5 ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న 76 అంగన్వాడీ టీచర్ పోస్టులు, అలాగే 103 అంగన్వాడీ సహాయకురాలు ఉద్యోగం కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 23 వరకు కూడా టైం ఉందన్నమాట. సో ఆ లోపల అంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్లై ప్రాసెస్ లైవ్లోనే చూపిస్తాను లాస్ట్లో. సో ముందుగా వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసేసిన తర్వాత లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి ఏ జిల్లాయో చూడండి. నిజామాబాద్ జిల్లాలోని మహిళా శిశు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలో గల 5 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ అలాగే అంగన్వాడీ సహాయకుల పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారు. విద్యా అర్హత చూసేయండి. అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలన్నమాట. అలాగే అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు వచ్చేసరికి ఇంటరే కంప్లీట్ అయి ఉండాలి, కానీ 12వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు లేకపోతే కనుక 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులను కూడా తీసుకుంటారనమాట. అండ్ ఏజ్ లిమిట్ చూసేయండి. జూలై 1 నాటికి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. అలాగే స్థానిక అభ్యర్థుల సంబంధిత అంగన్వాడీ కేంద్ర పరిధుల్లో మున్సిపల్ ఏరియా నందు వార్డ్ లేదా డివిజన్ రూరల్ ఏరియా స్థానిక గ్రామ పంచాయతీకి నివాసులై ఉండవలను. అలాగే నివాస ధృవీకరణ పత్రం సంబంధిత తహసీల్దార్ గారిచే ధృవీకరించబడి ఉండవలను. అంటే అదే గ్రామానికి అదే జిల్లాకి సంబంధించిన మహిళ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా, అంటే ఇంటర్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అలాగే మీ యొక్క కేటగిరీ వైజ్ వెయిటేజ్ మార్క్స్ అయితే ఇస్తారనమాట. సో అది ఎలా ఏంటనేది చూసేయండి. ఫస్ట్ వచ్చేసరికి సో ఇంటర్ బేస్ అయితే మార్క్స్ ఇచ్చారు, 70 మార్క్స్ అయితే ఇచ్చారనమాట. అలాగే కేటగిరీ వైజ్ అయితే చూడండి, వితాంధులకి అయితే 5 మార్క్స్, అనాథులకి అయితే 10 మార్క్స్ అనమాట. అలాగే దివ్యాంగులకి అయితే 5 మార్క్స్. ఇలా మనకు వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారనమాట. అలాగే జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూకు 10 మార్కులు అనమాట. ఇలా ఫైనల్ గా మనకి ఈ వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది చూసేయండి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సో వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. అంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునేటప్పుడు కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 27th అంటే జూలై 27th నుంచి ఆగస్ట్ 5th వరకు సో ఆ జిల్లాకి సంబంధించిన ఐసీడీఎస్ కార్యాలయంకు తీసుకువెళ్ళాలన్నమాట. అది కూడా వర్క్ టైంలో మాత్రమే, అంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 వరకు 5 వరకు ఉంటుంది కదా, ఆ వర్క్ టైంలో మాత్రమే. అప్లై చేసేసుకున్న తర్వాత మనకి డేట్ ఇచ్చారు చూడండి, జూలై 27th నుంచి స్టార్టింగ్ అనమాట. ఆగస్ట్ 5th లోపల మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని ఆ కార్యాలయంకి అయితే వెళ్ళాలన్నమాట. సో ఒకవేళ తీసుకువెళ్ళకపోతే కనుక మీరు అప్లై చేసుకున్న వేస్ట్ అనమాట. మీరు అప్లై చేసుకున్న తర్వాత 27th నుంచి స్టార్టింగ్ ఆగస్ట్ 5th లోపల మీరు సర్టిఫికేట్స్ తీసుకుని ఆ కార్యాలయంకి అయితే వెళ్ళాలన్నమాట. సో మనకి అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి జూలై 8 నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 23తో లాస్ట్ అనమాట. సో అప్లికేషన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ లాస్ట్ డేట్ అయితే ఇవన్నమాట. నెక్స్ట్
జూలై 27న మీరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని. ఇది వచ్చేసరికి అఫీషియల్‌గా వచ్చిన నోటిఫికేషన్ అనమాట. క్లారిటీగా ఇందులో డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో, ఇప్పటి వరకు చూసారు కదా! అవే అనమాట ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. ఒకవేళ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు లేకపోతే ఆయా పోస్టులకు వచ్చేసరికి 10th కంప్లీట్ అయిన వాళ్ళని కూడా తీసుకుంటారనమాట. అలాగే మహిళా అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అలాగే స్థానికత మహిళ అంటే ఆ వార్డుకి, ఆ గ్రామానికి, ఆ జిల్లాకి సంబంధించిన మహిళ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. అందులో మనకి 5-6 జిల్లాల నుంచి నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసేసారు. ఇంకా త్వరలో నోటిఫికేషన్స్ అయితే జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. సో, అందుకే చాలా మంది అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా! సో, అలాంటి వాళ్ళు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేస్తే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ నోటిఫికేషన్ లో కనిపిస్తున్న వెబ్సైట్ నేను రౌండ్ అప్ చేస్తున్నాను చూడండి. సో, అది మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్ లో సెర్చ్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో, ఎలా డీటెయిల్స్ కంప్లీట్ చేయాలనేది చూపిస్తాను. సో, ఇందులో మనకి టోటల్ 6 స్టెప్స్ లో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి అంగన్వాడీ సెంటర్ డీటెయిల్స్. సో, మీరు ఏ పోస్ట్ కి అప్లై చేసుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ యారో బటన్స్ లా కనిపిస్తున్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి టీచర్ ఆయా పోస్ట్, హెల్పర్ పోస్ట్ అని 2 వస్తాయి. మీరు ఆ రెండిట్లో దేనికి ఎలిజిబుల్లో అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ దేనికి అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ అంగన్వాడీ టీచర్ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు కాబట్టి టీచర్ పోస్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్ డిస్టిక్ నేమ్. సో, ఇది వచ్చేసరికి నిజామాబాద్ డిస్టిక్ సంబంధించింది కాబట్టి నిజామాబాద్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ ప్రాజెక్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంగన్వాడీ సెంటర్, ఏ అంగన్వాడీ సెంటర్కి అప్లై చేసుకుంటున్నారు అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ మీరు అక్కడ వచ్చేస్తే నేమ్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవడం వరకు మాత్రమే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేట్ డీటెయిల్స్, మీ యొక్క డీటెయిల్స్ అనమాట. ఎవరెవరు అప్లై చేసుకుంటున్నారు, మీ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేట్ నేమ్, మీ యొక్క పూర్తి నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్, హస్బెండ్ నేమ్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్, విలేజ్ ఆర్ వార్డ్. సో, ఇలా క్లారిటీగా అప్లికేట్ మీరు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా ఫిల్అప్ చేయాలి. అండ్ ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి మిస్టేక్ లేకుండా ఫిల్అప్ చేయాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేట్ డీటెయిల్స్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మీది ఏ క్యాస్ట్ అండ్ మైనారిటీ, ఎస్ ఆర్ నో. సో, అవి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 10th సంబంధించిన డీటెయిల్స్ అనమాట. 10thలో మీకు రిజల్ట్స్ అనేది మార్క్స్ రూపంలో ఉన్నాయా లేదా జీపీఏ ఫామ్ రూపంలో ఉన్నాయా అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే మీరు ఓపెన్ ఎస్ఎస్సీయా, ఓపెన్ జీపీఏ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కింద మార్క్స్ అనమాట. మీకు 10thలో ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. అండ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్, అంటే మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలాగైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే అక్కడ ఫిల్అప్ చేయాలి. అండ్ దానికి ఏజ్ ఎంత వస్తుందో పక్కన ఎంటర్ చేయాలన్నమాట. అక్కడతో 10thకి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయాలి. మీరు ఇంటర్ కంప్లీట్ చేశారా లేదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ రిజల్ట్, అంటే మీరు ఓపెన్ ఇంటరా లేకపోతే రెగ్యులర్ ఇంటరా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్ ఇయర్ ఆఫ్ పాసింగ్, అంటే ఇంటర్ ఏ ఇయర్లో పాస్ అయ్యారా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంటర్లో వచ్చిన మార్క్స్ ఎంటర్ చేయాలి. సో, అక్కడితో ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా కంప్లీట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10th ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ సెలెక్ట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకి డిగ్రీ, బీకామ్ ఇవన్నీ వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇంటర్ తర్వాత వచ్చే క్వాలిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మీరు ఏ క్వాలిఫికేషన్ అయితే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా సెలెక్ట్ చేయాలన్నమాట. సో, అంతే. నెక్స్ట్ డాక్యుమెంట్స్ టు బీ అప్లోడ్. ఇక్కడ ఏమైతే డాక్యుమెంట్స్ అడుగుతుందో అవన్నీ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఇక ఫస్ట్ సపోజ్ చూడండి, అప్లికేట్ ఈజ్ వీడియో అయితే ఎస్ అయితే క్లిక్ చేస్తే, ఎస్ అని క్లిక్ చేస్తే కనుక వాటికి సంబంధించిన సర్టిఫికేట్, అంటే హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలన్నమాట. ఒకవేళ నో అంటే అక్కడ సర్టిఫికేట్ ఏమీ అప్లోడ్ చేయవసరం లేదు. అలా 10thకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, అదర్ క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్, ఇలా అక్కడ ఏదైతే అడుగుతుందో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్, సో వీటన్నిటికీ సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలన్నమాట. అంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఎలిజిబుల్ డీటెయిల్స్ ఏ జిల్లాకి సంబంధించిన, ఏ జిల్లా అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించిన ఇవే డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు మారేది ఏంటంటే జస్ట్ వేకెన్సీ డీటెయిల్స్ మాత్రమే చేంజ్ అవుతాయి అనమాట. అండ్ శాలరీ వచ్చేసరికి అంగన్వాడీ టీచర్ పోస్టులకు వచ్చేసరికి 12,000 వరకు ఉంటుందండి. అండ్ అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు వచ్చేసరికి 8,000 వరకు కూడా ఉంటుంది అనమాట. ఇదనమాట ప్రెసెంట్ ఇప్పుడు వరకు మనకి 6-7 జిల్లాల్లో నుంచి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయినాయి అనమాట. రిమైనింగ్
డిస్ట్రిక్ట్ వైజ్ అయితే నోటిఫికేషన్ త్వరలోనే ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫికేషన్ రాగానే వెంటనే షేర్ చేస్తూ ఉంటానండి. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ మర్చిపోకుండా ఇప్పుడైతే వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే వెళ్ళండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.